నవంబర్ 2020 తేదీన జిల్లా వ్యాప్తంగా హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం మెగా వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. దానికోసం అని చెప్పి జిల్లా వ్యాప్తంగా 368 క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ను ఆల్రెడీ మేము రికగ్నైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్ట్స్ కేసెస్, మెయింటెనెన్స్ కేసెస్, సివిల్ దావాలు సుమారుగా 1000కి పైన ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేసి వాటిని ఎల్లుండి అంటే 7వ తారీఖు నవంబర్ సెటిల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకోసం చెప్పి శ్రీకాకుళం పట్టణంలో 4 లోక్ అదాలత్ బెంచెస్, ఒక అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, అలాగే 2 సీనియర్ సివిల్ జడ్జెస్, 2 సీనియర్ సివిల్ జడ్జెస్, 2 జూనియర్ సివిల్ జడ్జెస్, అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి కోర్టు ప్రిమిసెస్లోనూ కూడా ఆయా చైర్మన్లు కేసుల నంబర్ను బట్టి వచ్చిన పార్టీలు సెటిల్మెంట్కు సంబంధించి అవసరమైన బెంచెస్ను కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకు రాజీ అనే విషయం గురించి చాలాసార్లు అందరూ చెప్పడం జరుగుతూ వస్తుంది. మనిషి ఏదో ఒక క్షణికమైన ఆవేశంలో ఎదుటి వాళ్లకు నష్టం కష్టం కలిగించడం లేదా వాళ్ళతోటి కొట్లాటకు దిగటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి తర్వాత వాళ్ళలో పరివర్తన వచ్చి వాటితోటి రాజీ చేసుకోవాలనే ఉద్దేశం మనసులో ఉంటుంది, కానీ బహిర్గతంగా వచ్చి చెప్పడానికి కొంత ఆత్మాభిమానం అడ్డు వస్తుంటుంటుంది. కాబట్టి అట్లాంటి వాటిని తొలగించి ఉభయలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించడమే లోక్ అదాలత్ ఉద్దేశం. ఇందులో ఉన్న ముఖ్యమైన వెసులుబాటు ఏమిటి అని చెప్పంటే, ఒకసారి లోక్ అదాలత్ ఒక కేసు పరిష్కారం చేయబడినట్టయితే కనుక ఆ కేసుకు అది శాశ్వతమైన పరిష్కారం అవుతుంది. దాని మీద ఇక ఏ కోర్టుకు కూడా అపీల్స్కు వెళ్ళటానికి ఆస్కారం ఉండదు. దీని మూలంగా శ్రీకాకుళం లాంటి జిల్లాలో ఎక్కువ మంది పేదరికంలో ఉన్నవాళ్ళు, లేకపోతే బిలో పవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కోర్టుకు రావాలంటే వాళ్ళకు ప్రయాణపు ఖర్చులు అవుతాయి. అదేవిధంగా ఒకవేళ అవసరం కొద్దీ వారు మధ్యాహ్న భోజనం సమయాన్ని దాటి కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తే భోజనం ఖర్చులు అవుతాయి. వీటన్నిటితో పాటుగా ఆ రోజున రావాల్సిన సంపాదన ఏదైతే ఉంటుందో, ఒక పనికి పోయినట్టు వాళ్ళకి 200 రూపాయల నుంచి ఒక్కొక్కసారి చేసే పనిని దృష్ట్యా 600 రూపాయల వరకు కూడా వారికి కూలి దొరికేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా డబ్బంతా కోల్పోవడం జరుగుతుంది. ఒక రకమైన అశాంతి కూడా ఉంటుంది. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మనుషులు స్థిమితంగా ఉండలేరు, దాని గురించి ఆలోచిస్తుంటుంటారు. మానసిక ప్రశాంతత కొంత కొరవడచ్చు కూడా. ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలి అని చెప్పంటే ఆమోదయోగ్యమైన రాజీ అనేది చేసుకున్నట్టయితే కనుక అది ఉభయలకు కూడా నచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి నేను గెలిచాను నేను ఓడిపోయాననే భావన లేకుండా అందరూ గెలుస్తారు, అందరికీ సమన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటని చెప్పంటే, ఏ కేసు పడితే ఆ కేసును రాజీ చేసుకోవాలా అని చెప్పేసి అంటే వీలు కాదు. క్రిమినల్ కేసెస్ సంబంధించి సెక్షన్ 320 సిఆర్పిసిలో పొందుపరిచిన క్రిమినల్ కేసెస్ అంటే రాజీ చేసుకోదగిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని రాజీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే చెక్ బౌన్స్ కేసెస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం 138 సెక్షన్ ప్రకారం ఫైల్ చేసే క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు. సివిల్ కేసు అయితే మాత్రం అది 100 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు, లేదా ఏ విలువ లేకపోయినా అనంతమైన విలువ ఉన్నా సరే
అంటే ఇన్స్టాంట్ జస్టిస్. అట్లాంటిది జరగాలి అని చెప్పంటే, అట్లాంటి సత్వర న్యాయం వాళ్లకు కావాలి అని చెప్పంటే ఉన్న మంచి పరిష్కారం, మంచి అవకాశం ఏదంటే లోక్ అదాలత్లో కేసెస్ను పరిష్కరించుకోవటం. ఈ జిల్లాలో మొత్తం చూసుకున్నట్టు కనుక 18,000కు పైగా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. వాటిలో రాజీ తగ్గ కేసులు క్రిమినల్ సైడ్ చూసుకున్నట్టు కనుక కాంపౌండబుల్ కేసెస్ పోలీసు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితేనేమి, మా ఆఫీసర్స్ తీసిన డేటా ప్రకారం అయితేనేమి దగ్గర 400 కేసులు ఉన్నాయి. అన్ని సివిల్ కేసెస్. మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్స్లో ఉండే అంటే ఎంఈఓపీలు అని చెప్పేసి అంటాం, వాటిని కూడా అన్ని చట్టబద్ధతకు లోబడి పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఎక్కడన్నా చిన్ని విషయాల్లో అంటే క్లెయిమ్ చేసేటప్పుడు ఎక్కువ క్లెయిమ్ చేసేయారని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పిటిషనర్స్ ఉంటుంటారు. అలాగే పిటిషనర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అలాంటిది ఏదన్నా చిన్ని డిస్ప్యూట్ లాంటివి ఉన్నట్టయితే కనుక మేము ఆఫీసర్స్ కానీ లేకపోతే ట్రైన్డ్ కౌన్సిలర్స్ వాళ్ళ దగ్గర కానీ ఈ మ్యాటర్స్ను ప్లేస్ చేయటం జరుగుతుంది. వారు ఒక మంచి రాజీ పరిష్కారాన్ని ఉభయులకు సూచించడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు రాజీ చేసుకోవచ్చు. అవసరం కోసం మనం వచ్చాము కోర్టుకు, ఇమీడియట్గా మనకి డబ్బు అవసరం అవుతుంది, ఆ డబ్బు లేకపోతే కుటుంబం గడవలేని పరిస్థితి ఉంది అని అనుకునే వాళ్ళకు కూడా ఇట్లాంటి పరిష్కారాలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. లోక్ అదాలత్లో కేసెస్ పరిష్కరించుకునే వాళ్లను ఎంకరేజ్ చేయడం కోసం చూసినని ప్రభుత్వం కానీ లేకపోతే చట్టాలు కానీ తీసుకొచ్చిన ఇంకొక వెసులుబాటు ఏమిటి అని చూస్తుంటే, ఉదాహరణకు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే సివిల్ కేసును వేలల్లోనూ లక్షల్లోనూ కోర్టు ఫీజు కట్టున్నా ఆ కేసు లోక్ అదాలత్ పరిష్కారం అయినట్టయితే కనుక మొత్తం కోర్టు ఫీజు ఎవరైతే కేసును ఫైల్ చేశారో, ఎవరైతే కోర్టు ఫీజు కట్టున్నారో వాళ్ళకి తిరిగి వాపస్ ఇవ్వటం జరుగుతుంది. ఇట్ విల్ రిటర్న్డ్ బ్యాక్. ఆ విధంగా వెనక్కి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఫైనాన్షియల్గా పార్టీలకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఎవరెవరైతే వాళ్ళ కేసులు కోర్టుల్లో ఉన్నాయో ఆ రాజీ చేసుకోదగిన కేసులు ప్రతిదీ కూడా మీరు 7వ తారీఖున స్వయంగా కోర్టుకు రాగలిగితే కొన్ని జరుగుతాయి. లేదు మేము రాలేమనుకుంటే కనుక వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, దాన్ని వర్చువల్ లోక్ అదాలత్ అని చెప్పి అనడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండి వర్చువల్ పద్ధతి ద్వారా అంటే ఆన్లైన్ ప్రాసెస్లో మీ కేసులను రాజీ చేసుకోవచ్చు. నాణ్యమైన న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. సాధారణంగా కోర్టులకు వచ్చేవాళ్ళు ప్లీడర్ గారికి ఫీజు ఇచ్చుకోవటం లేదా ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోర్టు ఫీజును చెల్లించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి చేయాలంటే ఎంతో కొంత ఆర్థిక స్తోమత ఉండాలి. మరి అలాంటి ఆర్థిక స్తోమత లేని పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించుకున్నట్టయితే అట్లాంటి దానికి పరిష్కారంగానే ఆర్టికల్ 39A అనేది భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వాలు పేదవాళ్లకు కూడా ఫ్రీగా ఉచితంగా న్యాయాన్ని అందించాల్సిన బాధ్యతను తీసుకోవాలి. దానికోసం తదనుగుణంగా వచ్చినవే ఈ మేము నవంబర్ 9వ తారీఖున నేషనల్ లీగల్ సర్వీసెస్ డే జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది పునశ్చరణ లాంటిది. అంటే చరివితచరణం అని చెప్పి సంస్కృతంలో అంటారు, చెప్పిందే చెప్పడం. ఎందుకు అని చెప్పి అంటే ఎంత చెప్పినా తెలియని వాళ్ళు చాలా ఉంటారు కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్ళటమే మా విధి. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఒకప్పుడు కేవలం కోర్టుల్లో మాత్రమే కూర్చుని పార్టీలు చెప్పిన సాక్ష్యాలను విని, లీడర్లు చెప్పిన ఆర్గ్యుమెంట్స్ విని, వాళ్ళ దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ అదర్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారంగా తీర్పులు చెప్పేవాళ్ళు.
ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ఎనాక్ట్మెంట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళల్లో మీద ఒక గురుతరమైన బాధ్యతను కూడా సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు పెట్టడం జరిగింది. ఏమిటి అని చెప్పానంటే, ప్రజలకు వాళ్ళకున్న హక్కులు, చట్టబద్ధమైన హక్కులు, ఏ చట్ట ప్రకారం ఎలాంటి హక్కులు వస్తాయి, వాళ్ళు ఏ విధంగా వాటిని సాధించుకోవచ్చు అనే విషయాల గురించి, రకరకాల స్కీమ్స్ గురించి ప్రజల్లోకి వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సులు, ఇంగ్లీష్లో లీగల్ లిటరసీ క్యాంప్స్ అని చెప్పేసి అంటాము, వాటిని నిర్వహించమని చెప్పేసి చెప్తూ వచ్చారు. దానికోసం అని చెప్పి ప్రతి న్యాయాధికారి ప్రజలలోకి వెళ్ళటం, ఈ లీగల్ లిటరసీ క్యాంప్స్, న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడము జరుగుతూ ఉంది. ఇదే విషయం గురించి ప్రజలకు అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున ఈ నేషనల్ లీగల్ సర్వీస్ డే అనేది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరపడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. నిజానికి ఈ 7వ తారీఖున జరగాల్సిన ఈ మెగా వర్చువల్ లోక్ అదాలత్ 9వ తారీఖున జరిగితే బాగుంటుందని చెప్పి అనుకున్నారు. కానీ ఆ రోజున రెగ్యులర్ కోర్టు ఉంటుంది కాబట్టి, ముందు వచ్చే శనివారం 7వ తారీఖే కాబట్టి 7/11/2020న ఈ మెగా వర్చువల్ లోక్ అదాలత్ అనేది నిర్వహిస్తున్నాము. పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించి ఏదన్నా హక్కుల సాధన కోసం కోర్టుకు రావాల్సి వస్తున్నట్టయితే, నేను పేదవాడిని కాబట్టి నాకు కోర్టుకు వెళ్ళే స్తోమత లేదు అని వాళ్ళు అక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. కఠిన దారిద్ర్యంలో ఉన్న, అత్యంత పేదరికంలో ఉన్నా కూడా ఆ వ్యక్తులకు కూడా నాణ్యమైన మంచి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్స్, ఉచిత న్యాయ సహాయము అనేది ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అట్లాంటి వాళ్లకు వాళ్ళ ఆర్థిక స్తోమతకు సంబంధించిన డాక్యుమెంట్స్, ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఇట్లాంటివి తీసుకొచ్చి ఇచ్చినట్టయితే కనుక వాళ్ళకి సంబంధించిన కేసుకు కట్టాల్సిన కోర్టు ఫీజు ఏదైతే ఉందో దాన్ని కట్టకుండా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి కావాల్సిన ప్లేడర్ గారిని ప్రభుత్వ ఖర్చులతోటే నియమించడం కూడా జరుగుతుంది. ఇలాంటి అవకాశాలన్నీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా. నిజానికి చెప్పాలని చెప్పంటే, లీగల్ సర్వీస్ అథారిటీ ఎనాక్ట్మెంట్లో ఎవరెవరికి ఏ వ్యక్తులకు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ వస్తుందనేది చాలా క్షుణ్ణంగా వివరంగా చెప్పడం జరిగింది. ఎస్సీలు, ఎస్టీలు, స్త్రీలు, పిల్లలు, అదేవిధంగా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన వారు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు, అదేవిధంగా సాంవత్సరిక ఆదాయం అంటే వార్షిక ఆదాయం ఇదివరకు ఒకప్పుడు ₹1,00,000 ఉండే, తర్వాత 1,25,000, తర్వాత 1,50,000 చేశారు. ఇప్పుడు 3 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయల వరకు సంవత్సర ఆదాయం ఆ లోపల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులే. కాబట్టి నేను పేదవాడిని కాబట్టి నేను న్యాయం పొందలేకపోతున్నాను అనే భావన ఏ వ్యక్తికి ఏ పరిస్థితుల్లోనూ కలగటానికి వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బున్న వాళ్ళకి ఎలాంటి న్యాయం వస్తుందో పేదవాళ్ళకి కూడా అలాంటి న్యాయమే వస్తుంది. అందుకే సమన్యాయం అని చెప్తున్నాను. ఈక్వల్ జస్టిస్ టు ఆల్ అనేది ఆర్టికల్ 14 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది, అంటే 14వ అధికరణం. అదేవిధంగా దాన్ని బేస్ చేసుకుని తర్వాత వచ్చింది ఈ ఆర్టికల్ 39A అనేది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ చట్టాలన్నీ కూడా వచ్చాయి. వీటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆ మాటను నేను ఒత్తి చెప్పడానికి కారణం ఏంటంటే, సద్వినియోగము అనేది దుర్వినియోగం చేసుకోకూడదు. ఎవరన్నా దుర్వినియోగానికి పాల్పడినట్టయితే కనుక అట్లాంటి వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది. అట్లాంటి వాళ్ళకు అసలు అవకాశం కూడా ఉండదు. కాబట్టి నిజంగా నియమానుసారం లేదా నియమ నిబంధనలకు లోబడి ఎవరైతే ఉచిత న్యాయ సహాయానికి అర్హులో వారందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. ఏ విషయంలోనన్నా, మర్డర్ కేసు నుంచి చిన్న పిట్టి కేసు వరకు, అలాగే చిన్ని స్మాల్ కాజ్ దావా నుంచి కోట్ల రూపాయల ఆస్తులలో వాళ్ళకి ఏదన్నా న్యాయ సంబంధమైన సమస్యలు ఉన్నట్టయితే కనుక
వాటిని పరిష్కరించుకోవడానికి కూడా. ఇక్కడ కోట్ల రూపాయలు అనేటప్పటికి చాలామంది అనుమానం రావచ్చు. కోట్ల రూపాయల ఆశ ఉన్నవాడు 3 లక్షల రూపాయల వార్షిక ఆదాయం లోబడి ఉండే వ్యక్తులు అవ్వరు. కానీ ఇతను పేదవాడు అయ్యుండి అలాంటి ఆస్తిలో తనకేదైనా చిన్న భాగం వచ్చేందుకు అవకాశం ఉండి ఆ భాగాన్ని పొందలేకపోతూ ఆర్థిక స్థితి బాగుండక కోర్టులకు రాలేని పరిస్థితి ఉంటే అట్లాంటి వాళ్ళకి దాని భావన. కాబట్టి ఇవన్నీ గమనించుకుని ప్రజలందరూ సత్వర న్యాయం కోసం చెప్పి మా లీగల్ సర్వీస్ అథారిటీ ఏదైతే ఉన్నదో జిల్లా కోర్టులో దాన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్తుంటారు, అక్కడికి రావచ్చు. లేదా ఎక్కడెక్కడ జిల్లాలో కోర్టులు ఉన్నాయో ఈవెన్ జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టు అయినా సరే అక్కడ కూడా ఆ జడ్జి గారు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని చెప్తుంటారు, దానికి చైర్మన్ అవుతారు వారి దగ్గర కూడా మీకు సంబంధించిన ఎలాంటి న్యాయ సంబంధమైన అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీర్చుకోవడానికి అప్లికేషన్ రూపంలో వారికి అర్జీలు ఇవ్వచ్చు. లేదా ఒక్కొక్కసారి మీరు రాసుకోవడానికి చేతకాని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టు కనుక అక్కడ ప్రతి కోర్టులోనూ కూడా రీటైనర్ లాయర్ అని చెప్పేసి ఉంటారు. వాళ్లకు ప్రభుత్వం వారు ఫీజు ఇస్తూ ఉంటుంటారు. వారు మీకు సంబంధించిన అర్జీలను రాసి సంబంధిత న్యాయాధికారికి లేదా కోర్టు సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ మీరు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళి ఆ విధమైన సహాయాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ సెలవు.